వెల్కమ్ టు కెరీర్ పాయింట్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఒక ప్లాట్ కొనే విషయంలో కానీ, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ ఎలాంటి తప్పులు చేస్తున్నారు, ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడం ఎలా, ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీకుశ వెంచర్స్ చైర్మన్ ప్రసన్న కుమార్ బలిపగ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో అసలు ఈ వెంచర్ ఎందుకు స్టార్ట్ చేశారు అండ్ యాజ్ ఎ చైర్మన్గా మీరు ఏ విజన్తో ముందుకెళ్తున్నారు సార్? విజన్ ఏంటి అంటే అండి, శ్రీకుశ వెంచర్స్ ఎలా మొదలైంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక వెంచర్లో ఒక ల్యాండ్ తీసుకున్నాను అండి, ఒక ప్లాట్. ఆ ప్లాట్ తీసుకున్నప్పుడు ఎన్నో కష్టాలు చూశాను. మీరు ఇప్పుడు చూస్తున్న శ్రీకుశ వెంచర్స్ ఏదైతే ఉందో అది వ్యాపారం కోసమే కాదు, ఎన్నో కళలు కనేవారికి ఎంతోమంది కళలు కంటుంటారు. హై రిటర్న్స్ రావాలి, దాని తర్వాత మనకి ఒక మంచి ల్యాండ్ తీసుకోవాలి అనే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇప్పుడు మనం ఏదైతే శ్రీకుశ వెంచర్స్ చూస్తున్నామో ఇది చాలా ఏళ్ళ కళ. మన విజన్ ఒకటే అండి, క్లారిటీగా చెప్తున్నాం కదా. మన విజన్ ఏంటి అంటే, 1 ట్రాన్స్పరెన్సీ, 2 నమ్మకం, 3 క్వాలిటీ అండ్ క్లారిటీ. ఇవన్నీ దాంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి కస్టమర్స్ చాలామంది మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చి కొంటున్నారు. దాంతోపాటుగా నేను ఎన్నో కష్టాలు చూశాను. కాబట్టి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను ఎన్నో కష్టాలు చూశాను. దాంతోపాటుగా ఒక ల్యాండ్ కొనాలి అంటే ఎంతో కష్టం, దానికి ఎంతో కష్టపడితే కానీ ఒక ల్యాండ్ మనం సొంతం చేసుకోలేం. అట్లాంటి కష్టాలన్నీ చూశాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి ల్యాండ్ ఇవ్వాలి, ఒక మంచి హై రిటర్న్స్ రావాలనే ఉద్దేశంతో శ్రీకుశ వెంచర్స్ అనేది స్థాపించబడింది. దాంతోపాటుగా వేరే అదర్ వెంచర్స్తో పోల్చుకుంటే కూడా మన శ్రీకుశ వెంచర్స్ కొంచెం యూనిక్గా చెప్పుకోవచ్చు. అన్ని ప్రాజెక్టులే కల్లా మనం ఏం చేస్తున్నామంటే ఒక మంచి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీని చేస్తున్నాము. దాంతోపాటుగా ఇన్వెస్టర్లకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాం. కాబట్టి శ్రీకుశ వెంచర్స్ అనేది మంచి పొజిషన్లో ఒక ముందుకు తీసుకెళ్తుంది. అండ్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం అంటారా? ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు పర్ఫెక్ట్ టైమే అండి. ఎలా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది మార్కెట్ డౌన్ అయింది, మార్కెట్ తక్కువ వెళ్తుంది, ఈ రేట్ ఏదైతే ఉందో తక్కువ ఉందని చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలోనే చాలా గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చాయి. శ్రీశైలం హైవేలో కానీ, మన బెంగళూరు హైవేలో కానీ, ముంబై హైవేలో కానీ ఇప్పుడు ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం కొన్నట్లయితే మనకి మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో మనకి మంచి హై రిటర్న్స్ వస్తాయి. కాబట్టి కొనాలనుకునే వాళ్ళు చక్కగా కొనచ్చు. ఎందుకు అంటే ఈరోజున్న రేటు రేపటికి ఉండకపోవచ్చు. ఇందుకు ఉదాహరణకి 2022లో ఒక అతను షాద్నగర్ దగ్గర ఒక 3,000 గజం తీసుకున్నారు. అదే నెక్స్ట్ ఇయర్కి ఏమైందంటే అది 11,000 అయిపోయింది. అంటే ఏమైంది, గవర్నమెంట్ ప్రాజెక్టులు వచ్చే కొద్దీ, అక్కడ డెవలప్మెంట్స్ వచ్చే కొద్దీ, కనెక్టివిటీ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ ప్రాజెక్టుల విలువ పెరిగే కొద్దీ ల్యాండ్ వాల్యూ కూడా పెరిగి కొంచెం ఆ రేట్లు కూడా ఇవాళ ఉన్న రేట్లు రేపు ఉండకపోవచ్చు. కాబట్టి ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో మార్కెట్ రేటు, గవర్నమెంట్ వాల్యూ రేట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పెంచుతుంది తొందరలో. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, తర్వాత రేట్స్ కానీ ఇవన్నీ పెంచుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక తక్కువ రేటుకి వస్తే ఒక మంచి ల్యాండ్ తీసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బేసిక్గా చాలా టైట్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఎందుకు శ్రీకుశ వెంచర్స్నే ఎంచుకోవాలంటారు? శ్రీకుశ వెంచర్స్ని ఎందుకు ఎంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ అండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేస్తాము అంటే మనం శ్రీకుశ స్థాపించింది వ్యాపారం కోసమే కాదు, వ్యాపారం చేసుకుని వెళ్ళిపోవడమే కాదనమాట. మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ డెవలప్మెంట్స్ ఉండడం వల్ల ఈ వెంచర్కి ఏదైనా ప్రాఫిట్ ఉంటుందా, కొన్నవారికి మంచి మంచి అవకాశాలు ఉంటాయా, మంచి హై రిటర్న్స్ వస్తాయా, ఇవన్నీ ఆలోచన చేసి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కొత్త వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఆ డెవలప్మెంట్స్ గురించి అన్నిటికీ గురించి కూడా డెప్త్గా మనం వెరిఫై చేసి ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే లీగల్ టీం ఉన్నారు మన వాళ్ళు, ఆ లీగల్ టీం మొత్తం కూడా వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసిన తర్వాత దానికి ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎంత హై రిటర్న్స్ అంటే ఉదాహరణకి ఈరోజు 10,000 పెట్టారు మీరు, 10,000కి 10,000 వస్తుందా, లేకపోతే 10,000కి 7,000 వస్తుందా, ఇవన్నీ మనం అధ్యయనం చేసి ఒక వెంచర్ని వేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే శ్రీకుశ వెంచర్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి అవకాశం అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు 20,000 ఉన్న గజం ఏదైతే ఉందో 13,000కి మార్కెట్ ప్రైస్ ఇస్తే ఒకవేళ అక్కడ 7,000 వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది.
ఫ్యూచర్లో ఏమవుతుంది, వాళ్ళు ఆ ఏదైతే ఆ 7,000 మిగిలిందో ఇంకా కొంచెం రెట్టింపు అవుతారు కాబట్టి ఆ వచ్చే సంవత్సరానికి గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరానికి ఎక్కువ అవుతారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి హై రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీకుష వెంచర్స్కి వేరే కంపెనీస్కి ఏంటి అంటే పోలిక. సో మనం ఇప్పుడు క్లియర్గా చెప్పుకున్నాం. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అంటే ఒక ఇన్వెస్టర్ పార్ట్నర్గా మారడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు? ఒక ఇన్వెస్టర్ పార్ట్నర్గా మారడానికి మనం ఒక వెంచరు స్టార్ట్ చేస్తే ఏం చేస్తున్నామంటే ఒక 70% మనం డెవలప్ చేస్తున్నాం. సో మనం ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక పార్ట్నర్గా తీసుకుంటున్నాం. అంటే ఒక 30% వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం వెంచర్ స్టార్ట్ చేయాలి అంటే ఉదాహరణకి కొంత మనం తీసుకొని దాన్ని బట్టి కస్టమర్ ఏదైనా పేమెంట్స్ ఇస్తే దాన్ని బట్టి మనం చేసుకొని చేస్తాం. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్లోనే ప్రాజెక్ట్ ఎప్పుడైతే మొదలవుతుందో స్టార్టింగ్లోనే మనం కస్టమర్కి ఇన్వెస్టర్కి ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. అవకాశం వల్ల ఏమవుతుంది అంటే 10,000కి గజం వచ్చేది 5,000కే వస్తుంది వాళ్ళకి. దాని తర్వాత ఈ 3 monthsలో వాళ్ళకి రెట్టింపు అవుతారు. కాబట్టి వీళ్ళు 3 months కానీ 6 months కానీ 1 year కానీ ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో 5,000కు కొన్న గజం 10,000 అవ్వచ్చు, 12,000 అవ్వచ్చు, 13,000 అవ్వచ్చు, 20,000 కూడా అవ్వచ్చు. అది పూర్తిగా డెవలప్మెంట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ అంటే ప్రస్తుతం మీరు ఏమేమి ప్రాజెక్ట్ చేస్తున్నారు వాటి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ప్రస్తుతం ప్రాజెక్ట్ అంటే అండి మనం 3 ప్రాజెక్టులు అనుకుంటున్నామండి. శ్రీశైలం హైవేలో మైసిగండి దగ్గర హెచ్ఎండిఏ వెంచర్ మనం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. బుకింగ్స్ కూడా వచ్చేసాయి మనకి. ఏవైతే బుకింగ్స్ ఉన్నాయో మనం ఇంకా వెంచరు ఇంకా ముందుకెళ్ళక ముందే మన దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఆ బుకింగ్స్ అమౌంట్ ఏవైతే అవన్నీ వేశారు. బుకింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు దాంతోపాటుగా రాచలూరు అనే ఏరియాలో మనం ఇంకొక వెంచర్ ప్లాన్ చేయబోతున్నాం. దాంతోపాటుగా మనం షాద్నగర్ దగ్గర అంటే శంషాబాద్ నియర్కి కొత్తూరుకి మిడిల్లో ఒక వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం. వేరే కంపెనీ వాళ్ళు ఇచ్చే రేటు కంటే కూడా మనం మంచి రేటుకి ఇస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే వెంచర్లు ఏవైతే ఉన్నాయో ముంబై హైవేలో వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం సదాశివపేట దగ్గర, తర్వాత శంషాబాద్ నియర్కి వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం కొత్తూరు దగ్గర. దాని తర్వాత మనకు ముందుగా ఆల్రెడీ శ్రీశైలం హైవేలో ఒక ప్రాజెక్ట్ పూర్తయిపోయింది కాబట్టి మిగిలిన 2 ప్రాజెక్టులు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. మైసిగండి తొందరలో లాంచ్ అవ్వబోతుంది. దాని తర్వాత అది హెచ్ఎండిఏ వెంచరు. సో దాంతోపాటుగా ఈ శంషాబాద్ దగ్గర ఉండే వెంచరు, దాని తర్వాత సదాశివపేట దగ్గర ఉండే వెంచరు, ఈ 3 కూడా మనం ప్లాన్ చేయబోతున్నాము. ఈ శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి వెంచర్ ఏదైతే ఉందో దానికి శ్రీకుష గ్రీన్ సిటీ అని పేరు పెట్టబోతున్నాము. ఎందుకు అంటే పర్యావరణానికి ఒక మంచి అవకాశంగా, వాళ్ళు రెసిడెన్షియల్కి ఒక దగ్గరగా ఉండే జోన్గా మనం చెప్పచ్చు దాన్ని. కాబట్టి ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయి ఈ వెంచర్లన్నింటిలో కూడా మనం తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము కాబట్టి మంచిగా ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి లాభాన్ని కూడా పొందొచ్చు. అండ్ అంటే మీ దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళకి కానీ హై రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు కాబట్టి అంటే అంత కాన్ఫిడెంట్గా హై రిటర్న్సే వస్తాయని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా చెప్తున్నా అంటే అండి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు. ఒక ఉదాహరణకి కొత్తూరు దగ్గర ఒక ల్యాండ్ తీసుకున్నారు. ఒక 20,000 గజం ఉందనుకుందాం. వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసి దాన్ని ఏం చేస్తారు, దాన్ని మీకు అమ్ముతారు. కాబట్టి 20,000కే వాళ్ళు గజం ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే వెంచర్ వేస్తున్నామో వెంచర్ వేసేటప్పుడే వాళ్ళని ఏం చేస్తున్నామంటే మాతో కొలాబరేట్ ఇవ్వండి, ఒక 30% ఛాన్స్ మనం ఇన్వెస్టర్లకు ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక 20,000 ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో మనం 13,000కే ఇస్తున్నాం. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. దాంతోపాటుగా మనం ఏం చేస్తున్నామంటే మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు వేరే వెంచర్స్తో మీకు ఆ పోలిక ఎట్లా ఏంటి అనేది. సో దాన్ని నేను ఎలా చెప్తున్నాను అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మన దగ్గర ఒక ప్లాట్ తీసుకున్నా కానీ ఇన్వెస్ట్ చేసినా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, వీకెండ్ హోమ్ ఇస్తున్నాం. దాంతోపాటుగా మనం ఒక వెంచర్ వేసేటప్పుడు ఏం చేస్తాము అంటే ఇప్పుడు చాలా చూస్తున్నామండి, మనం హైడ్రా గురించి చాలా చూస్తున్నాం. హైడ్రా వచ్చి కూల్చేయడం అవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఈ చెరువులో ఉన్న ల్యాండ్స్ కానీ ఇల్లులో కట్టుకున్నా కానీ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నా కానీ బఫర్ జోన్లో ఉన్నా కానీ ఏమవుతాయంటే గవర్నమెంట్ అవన్నీ వెరిఫై చేసి కూల్చేయడం జరుగుతుంది. మనం వెంచర్ వేసేటప్పుడు ఏం చేస్తాము అంటే అన్నీ డీప్గా వెరిఫై చేసి
హైడ్రా ఏదైతే ప్లాన్ ఉందో, మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో, వీటిలో హైడ్రా ఏమైనా వాటర్ బాడీస్ ఏమన్నా ఉన్నాయా, దాని తర్వాత ఈ లీగల్గా ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా వేరే కంపెనీకి మనకి తేడాగా చెప్పుకోవచ్చు. అండ్ పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి అంటే ప్లాట్ ఎక్కడ తీసుకోవాలి, ఏ జోన్లో తీసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్? పెట్టుబడి పెట్టాలనే ప్రతి ఒక్కరికి నేను ఎలా చెప్తానంటే అండి, లొకేషన్ వైజ్గా తీసుకోవాలి, జోన్స్ వైజ్గా తీసుకోవాలి. ఇప్పుడు మన శ్రీకుష వెంచర్స్ ఉందండి. శ్రీకుష వెంచర్స్ అనేది వ్యాపారం చేసి వెళ్ళిపోవాలి అనే ఆలోచన లేదు. వాళ్ళకు ఒక మంచి ల్యాండ్ ఇవ్వాలి, రెసిడెన్షియల్లో ల్యాండ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఉదాహరణకి రెసిడెన్షియల్ అంటే R1 జోను, R2 జోను, R3, R4 ఇన్ని జోన్స్ ఉంటాయి. కమర్షియల్ అనుకోండి C1, C2 జోన్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ జోన్ అనుకోండి దాని వేరు ఉంటాయి. అగ్రికల్చర్ జోన్ ఉంటుంది, 111 జీవో ఉంటుంది, కన్జర్వేటివ్ జోన్ ఉంటుంది. నేనేమంటానంటే ముఖ్యంగా కస్టమర్లకు చెప్పేది ఏంటి అంటే, మీరు ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు మీరు దూరంగా ఒక 100 కిలోమీటర్లు హైదరాబాద్కి ఉంటే మనం తక్కువలకు వస్తుంది తీసేసుకుందాం అనే ఆలోచన వద్దు. కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొంచెం దగ్గరగా తీసుకున్నట్లయితే, అంటే రెసిడెన్షియల్ జోన్ కిందకి తీసుకున్నట్లయితే సో మీరు మంచి హై రిటర్న్స్ రావడం జరుగుతుంది. అంతేగాని హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్లో మనకి ల్యాండ్ ఒక 3,000కు 4,000కు గజం వస్తుంది, మనం తీసేసుకుందాం అనుకుంటే మాత్రం ఈరోజు మీరు ఒక 4,000కి గజం కొంటే అదే ఆ 4,000 ఉంటుంది వచ్చే సంవత్సరం కూడా, లేకపోతే ఇంకొక 500 పెరగచ్చు. నేనేమంటానంటే ఒక మంచి ఏరియాలో, మంచి లొకేషన్లో, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే దగ్గర, అలాగే మన మంచి హైవేకి దగ్గరుండే దగ్గర, సిటీకి దగ్గరుండే ప్రాంతాల్లో, మన ల్యాండ్ ఏదైతే ఉందో ఇది రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం చేసుకోగలిగితే, తీసుకోగలిగితే చాలా చాలా బెటర్. అనుకున్న రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది. నేను ఒకటే అండి షూరిటీగా చెప్తున్నాను, మా ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే మా దగ్గర తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి 1,00,000 పెట్టిన వాళ్ళకి, 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 10 లక్షలు ఎక్స్ట్రాగా వచ్చింది. 1 ఇయర్లో నేను చెప్పేది. 7 లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సగం కంటే ఎక్కువ మన వెంచర్లో వచ్చిన వాళ్ళు చాలా బాగున్నారు. కాబట్టి చాలామంది కస్టమర్స్ మన దగ్గరికి ఎగబడి మరీ వచ్చి కొంటున్నారు. దాంతోపాటుగా కస్టమర్స్కి ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు ఉదాహరణకి వచ్చిన వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలామంది ఏం చేస్తారు, మేము ఇక్కడ ఈ ల్యాండ్ చూసుకోండి, ఈ లేఅవుట్ చూసుకోండి, మీకు ఇది బాగుంటుందని అని చెప్తారు. బట్ మనం ఏం చెప్తామంటే డెవలప్మెంట్స్ ఇక్కడ తీసుకుంటే డెవలప్మెంట్స్ ఏంటి, తీసుకుంటే ఎలాంటి లాభాలు వస్తాయి, మీకు లాభం కూడా ఎలా వస్తుంది. లాభాలు నార్మల్గా వేరే వాళ్ళు చెప్పేస్తారు, ఒక 1 ఇయర్లో మీకు ఇంత వచ్చేస్తుందండి, మేము అమ్మి పెట్టేస్తామని చెప్తారు. బట్ నేనేమంటానంటే మేము ఉన్న ప్రైజ్ కంటే కూడా తక్కువకి ఇస్తాం. కాబట్టి వచ్చే సంవత్సరానికి, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి రేట్ అనేది డబల్ అయ్యే మార్గాలే ఎక్కువ ఉన్నాయి, అలా చెప్పుకోవచ్చు మనం. అండ్ ఒక ప్లాట్ తీసుకునే వాళ్ళు కానీ లేదా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ జనరల్గా చేసే తప్పులు ఏంటంటారు సార్? ఫస్ట్ తప్పులు ఏంటి అంటే ఫామ్ ల్యాండ్స్లో ఒక ఫామ్ ల్యాండ్ని నమ్ముకొని తీసేసుకుంటే బెటర్, లేదా ఒక రెసిడెన్షియల్ జోన్లో తీసేసుకొని మాకు ఏదో ఇల్లు కట్టుకోవాలి లేదా మనం హై రిటర్న్స్ రావాలనుకోవడం బెటర్. కానీ ఏం చేస్తారంటే ఒక ఫామ్ ల్యాండ్స్లో చాలామంది ఏం చేస్తారు, ఒక మొక్కల పైన ఏదో శ్రీగంధం మొక్కల పైన ఆధారపడి వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో చాలామంది కష్టపడిన డబ్బులండి. కొంతమంది రిటైర్ అయిన డబ్బులు, రిటైర్ అయిపోయిన వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళకి వస్తాయి కదా ఆ డబ్బులు, దాని తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి మన పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అనేసి కొంతమంది ఆ డబ్బుల్ని పొదుపు చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా ఎక్కడ తప్పు చేస్తున్నారంటే కష్టపడిన డబ్బుల్ని తీసుకెళ్ళి రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా తప్పు చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక నమ్మకం అనేది పోతుంది జనాలకి. సో ఉదాహరణకి ఇప్పుడు ఒక వెంచర్ ఉందనుకుందాం, ఆ వెంచర్లో 5,000 గజం నడుస్తుంది, వచ్చే సంవత్సరానికి మీకు ఇది 10,000 అవుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పడం కాదు. కాన్ఫిడెంట్గా చెప్పడం వేరు, వాళ్ళకి చేసి చూపించడం వేరు. సో మనమేం చేస్తున్నామంటే చేసి చూపిస్తున్నాం. కస్టమర్లు ఎక్కడ మోసపోతున్నారంటే జోన్స్లో, ఉదాహరణకి కన్జర్వేటివ్ జోన్లో తీసేసుకుంటారు.
మనం ఏదో ఒక హౌస్ కట్టుకోవాలా లేకపోతే ఇంకోటి కట్టుకోవాలా అనేసి. కన్జర్వేటివ్ జోన్లో హౌస్ ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ చాలా వరకు అసాధ్యం, చాలా వరకు. తర్వాత 111 జీవో కొన్ని ఉన్నాయి. దాని తర్వాత ఈ ఏవైతే ఫామ్ ల్యాండ్స్లో ఈ జోన్స్ కొన్ని ఉంటాయి, రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ జోన్స్లో కూడా R1, R2, R3 ఓకే, నో ప్రాబ్లం. R4లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. చాలామంది కష్టపడి డబ్బులే కదండి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడో దగ్గర మనం కొనేసి పెట్టేద్దాము, అది ఎప్పుడో వస్తారు కదా అనుకుంటారు. కానీ అలా కాదు కదా. మనకు అవసరమైనప్పుడు మనం అమ్ముకునే దానికి అనువుగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవాలి, డెవలప్మెంట్ అయిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. సో మనకి ఎయిర్పోర్ట్కి, RRRకి, ఔటర్ రింగ్ రోడ్కి అన్నిటికీ దగ్గరున్న ప్రాంతాలను ఎంచుకోవాలి. ఇలా ఎంచుకోగలిగితే ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్ పీపుల్గా ముందుకెళ్తారు, మంచి హై రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే, నేను రాజేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. మీ డౌట్ ఏంటో సార్తో మాట్లాడండి. హలో హలో రాజేశ్వర్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే ప్రసన్న గారు, బాగున్నారండి? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. గుర్తుపట్టారండి? రాజేశ్వర్ రెడ్డి అంటే ఉన్నారండి, ఒక 2-3 ఉన్నారు. మీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశాను నేను, ఒక ప్రాజెక్ట్లో. ఏదండి ఏ ప్రాజెక్ట్? అది సదాశివపేట దగ్గర ఉండే ప్రాజెక్టే కదా? అవునండి. ఓ, మీరా? బాగున్నారండి? బాగున్నాను సార్. చాలా రోజుల తర్వాత. అవునవునండి, లైవ్లో కాల్ చేశారు నాకు. అవునా అండి. నేను అందుకే మీకు అది పిన్ చేశాను, ఈరోజు లైవ్ వస్తుందని పిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. చెప్పండి, మీ అనుభవం ఎలా ఉందండి మన శ్రీకుష వెంచర్స్తో మీరు పంచుకున్నందుకు? ఎలా ఉన్నారు మీరు? చాలా బాగుందండి, చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు చాలా మంచి పొజిషన్లో ఉన్నాను. ఓకే అండి, ఇప్పుడు నేను ఇంకొకటి అండి, ఒక చిన్న క్వశ్చన్ మీకు. ఇప్పుడు మీకు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు మంచి రేటు తీసుకున్నారా, లేదంటే మంచి రేటు ఇచ్చామా ఇన్వెస్ట్ చేసినప్పుడు? మీకు చాలా మంచి రేట్ ఇచ్చారండి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఆల్మోస్ట్ మనకు ఒక 2 times మంచి బెటర్ ప్రైస్ వచ్చింది. ఓకే, చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఇంకొకటి ఏంటంటే, ఎలా ఉన్నారండి పిల్లలందరూ? బాగున్నారా? అందరు బాగున్నారండి. రండి, ఇట్లా లైవ్ కాల్లో కాకుండా డైరెక్ట్గా లైవ్లో కలవండి ఆఫీస్కి వచ్చి. చాలా రోజుల తర్వాత లైవ్ కాల్ చేశారు మీరు. పక్కా కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ప్రాజెక్ట్స్ ముందు చేసుకుంటూ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆఫీస్కి రండి, కలుద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, జనరల్గా అంటే మీ దగ్గర ఎక్కువగా ఎవరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సార్? ఇన్వెస్ట్ చేయడం అంటే అండి, మిడిల్ క్లాస్ నుంచి ఇన్వెస్ట్ చేస్తుంటారండి. ఇప్పుడు ఉదాహరణకి చాలా అనుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయడం అంటే కోట్లు పెట్టాలేమో, ఒక ₹1 కోటి 2 కోట్ల ఉండాలేమో అనుకుంటారు. కానీ నేను ఒక మధ్యతరగతి నుంచి వచ్చాను కాబట్టి తక్కువ ప్రైజ్, ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్నా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మన దాంట్లో. అంటే వాళ్ళకి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే కొన్ని మనం కష్టపడిన దానికి కొన్ని విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తారండి. ఇంతకుముందు అయితే మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒక 25 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక రెంట్లో ఉన్నారు. వాళ్ళు రెంట్లో ఉన్న తర్వాత మన దగ్గర ఇన్వెస్ట్ చేసి, నేను జస్ట్ నార్మల్గా మీరు పెట్టిన దానికి ఒక 15 లక్షలు ఎక్స్ట్రాగా వస్తుందండి 1 yearకి, రాకపోతే నాదే షూరిటీ, నేనే తీసుకుంటా ఆ ఫ్లాట్ అని చెప్పడం జరిగింది. ఆ టైంలో రేట్లు బాగా పెరిగాయి, షాద్నగర్ దగ్గర రేట్లు బాగా పెరిగాయి కాబట్టి 25 లక్షల కొన్నాళ్ళు అక్కడ 45 లక్షలు వచ్చింది వాళ్ళకి 1 yearకి. దానివల్ల ఏమైంది, ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. ఆ ఫ్లాట్ కొనుక్కొని అది నాకు ఈ గృహప్రవేశానికి పిలిచారు, నేను పోలేదు. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. మీరు ఒకసారి లైవ్లో వస్తానండి, మీ అనుభవం ఏదైతే ఉందో మీకు జరిగింది మీరు ఒక్కసారి నాకు ఆ లైవ్లో ఉన్నప్పుడు ఏదైనా చేయగలిగితే చెయ్యండి, ఎందుకంటే తెలియాలి కదా అందరికీ. సో ఇలా చాలామంది ఉన్నారండి, ఒకరిద్దరు కాదు. ఒక 5 లక్షల నుంచి 10 లక్షల నుంచి 25 లక్షల నుంచి ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది. దాంతోపాటుగా మనం ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టాము. ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్ ఏంటి అంటే, సో మంత్లీ ఈ ఫాస్ట్ ట్రాక్ ఈఎంఐ అని, దాని తర్వాత కస్టమైజ్డ్ ఈఎంఐ అని, ఇలా స్టాండర్డ్ ఈఎంఐ అని, ఇలా 3 ప్లాన్లు తీసుకొని వచ్చాం. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమరు ఈజీగా కన్వీనియంట్గా ఈఎంఐలో ఫ్లాట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు తీసుకొని వచ్చామంటే, మనము ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్, ప్రతి కలలుగానే వారు ప్రతి ఒక్కరూ ఒక ల్యాండ్ తీసుకోవాలి, ఒక మంచి సక్సెస్తో ముందుకెళ్ళాలి. నేను ఒక సామాన్యమైన మధ్యతరగతిలో ఉన్నప్పుడు ఒక ల్యాండ్ కొనడానికి ఎన్నో కష్టాలు,
ఎన్నో కన్నీళ్ళు, ఎంతోమంది అవమానాలు, ఇవన్నీ పడి ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ కూడా డిస్ప్యూట్లో ఉండింది, డబల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆ ల్యాండ్ అమ్మడానికి పాసిబుల్ అవ్వలేదు. కష్టపడిన డబ్బుల్ని అలా రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆ కన్నీళ్ళ వల్ల పుట్టిందే శ్రీకుష వెంచర్స్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి ల్యాండ్ ఇవ్వాలి, ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి, హై రిటర్న్స్ రావాలన్న ఉద్దేశంతో మనం శ్రీకుష వెంచర్స్ స్థాపించడం జరిగింది. ఇది ఒక వ్యాపారం ఒకటే కాదండి. వ్యాపారం మాత్రం మనం ఫోకస్ ఓన్లీ సేల్స్ మీద ఫోకస్ చేసేసి దాని తర్వాత మనం వెళ్ళిపోదాం అనే రకం కాదు. మనం వాళ్ళకి అనుగుణంగా, ఇప్పుడు కస్టమర్స్ కొంతమంది ఉన్నారు, సార్ మాకు ఈ రిటర్న్స్ రావాలి సార్ అని చెప్తారు, కన్ఫర్మ్గా వస్తాయండి అని చెప్తాం. ఆ రిటర్న్స్ ఒకవేళ రాకపోతే మనం ఆ రిటర్న్స్తో వాళ్ళకి మనమే వాళ్ళ ఫ్లాట్ మనం తీసేసుకుంటాం, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేస్తాం, ఏదైతే మనం ఆ రోజు షూరిటీ ఇచ్చామో. సో అట్లా ప్లాన్ చేస్తాం. కాబట్టి మన దగ్గర క్లారిటీగా కస్టమర్స్ రాను రాను పెరుగుతూనే పోతున్నారు. సో ఒక కస్టమర్ నుంచి ఇంకొక కస్టమరు ఒకరు తీసుకుంటారండి, ఒకరు తీసుకున్న తర్వాత ఇంకొక కస్టమరు వాళ్ళు ఇంకొక కస్టమర్కి చెప్పడం, ఆ కస్టమర్ ఇంకొకరికి చెప్పడం, ఆ కస్టమర్ ఇంకొకరికి చెప్పడం, ఇలా ఒక చైన్ సిస్టమ్ లాగా అయిపోయి ఒక మంచి సక్సెస్ నాకు ఇచ్చారు కాబట్టి ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఎక్కువగా ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారని విన్నాము. సో అది అంటే దానికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయండి. స్పెషల్ రీజన్స్ ఏమున్నాయంటే ఒక మంచి ల్యాండ్ ఇస్తున్నాం మెయిన్లీ. రెండవది ఏంటి అంటే ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం మంత్లీ ఒకసారి ఆ ఫొటోస్, ఆ వీడియోస్, అవన్నీ కూడా విజువల్స్ అన్నీ మనం పంపిస్తాం. కాబట్టి ఎన్ఆర్ఐస్ ఏం చేస్తున్నారు అంటే ప్రతిసారి, అంటే వెంచర్ వేసిన ప్రతిసారి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటుగా మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆ ల్యాండ్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఈ రేటు ఇంతుందని ఆ కోడ్ చేసి మనం పంపిస్తాం. దానివల్ల ఏమైందంటే నమ్మకం కలిగింది. సో చాలామంది తీసేసుకున్న తర్వాత మన దగ్గర తీసేసుకున్నారు కదా, సరే ఏముందిలే వెళ్ళిపోతే పోతుంది అనుకుంటూ ఉంటారు. బట్ నేను అలా కాకుండా ఏం చేస్తానంటే వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, ఒక మంచి హై రిటర్న్స్ రావాలన్న ఉద్దేశంతో నేను ఈ శ్రీకుష వెంచర్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అలా ప్లాన్ చేస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? పెట్టుబడి పెట్టాలనుకునే వారికి నేను ఇచ్చే సలహా, మీరు కష్టపడిన డబ్బులు, ఎంతో కష్టం చేసి కష్టపడిన డబ్బుల్ని రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయకండి. అంటే నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అది కరెక్ట్ అయిపోతుందని నేను చెప్పట్లేదు, బట్ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే వేరే వెంచర్స్తో పోల్చుకుంటే చాలా చాలా బెటర్. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది లీగల్గా, కానీ ఒక ఈ పేపర్స్ విషయంలో కానీ మన లీగల్ టీం చూసుకుంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, అన్నిటికంటే ఎక్కువ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీరు జీవితంలో మంచిగా సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు 10,000కి తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో ఎంతవరకు వస్తుంది, అది 1 yearలో ఎంతవరకు రావచ్చని మన నిపుణులు ఎవరైతే ఉన్నారో, మన ఎక్స్పర్ట్స్, వాళ్ళు మీకు వివరిస్తారు. ఇప్పుడు ఈ 1/2 hour ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో నేనేం చెప్పలేకపోతున్నా, మీరు ఒక్కసారి ఆఫీస్కి రాగలిగితే సో మన టీం మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటుగా నేను కూడా ఉంటాను కాబట్టి మీరు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగచ్చు. అడిగిన తర్వాత మీకు సమాధానం దొరుకుతుంది. దాంతోపాటుగా రాంగ్ ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేయకండి, మంచి దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మంచి వెంచర్లో ఇన్వెస్ట్ చేయండి. శ్రీకుష వెంచర్స్ అనేది మీకోసమే ఎదురు చూస్తూ ఉంది, తక్కువ ప్రైజెస్తో హై రిటర్న్స్తో. ఈ అవకాశము ఇప్పుడు ఉంది కాబట్టి, కొత్త వెంచర్లు వేస్తున్నాం కాబట్టి, కొత్త వెంచర్లు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మంచిగా మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఒకరోజు ఆఫీస్కి రండి, ఇంకో రోజు సైట్కి రండి, ఇంకో రోజు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి, ఇంకొక రోజు అన్నీ ఆలోచించుకోండి. అన్నీ ఆలోచించుకున్న తర్వాత ఈ మార్కెట్ ప్రైస్ కనుక్కోండి. మార్కెట్ ప్రైస్ అంతా కనుక్కున్న తర్వాత ఫైనల్గా శ్రీకుష వెంచర్స్ ఫ్యామిలీ మీకోసమే వెయిట్ చేస్తూ ఉంది. మీరు రండి, శ్రీకుష ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. అండ్ ఒక వెంచర్ స్టార్ట్ చేసే ముందు సార్ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటామంటే మెయిన్, సో ఫస్ట్ మనం వెంచర్ వేసే ముందు ఏం చేస్తామంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూస్తామండి ఫస్ట్. ఎందుకంటే మనకు తక్కువ ప్రైస్లో వచ్చింది కదా,
హైదరాబాద్కి దూరంగా ఒక మూల ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ వెంచర్ వేసేద్దాం తక్కువ ప్రైస్కి, ఒక 1000 రూపాయల్లో గజం వచ్చేసి వేసేద్దాము. సో కొనేటి వాళ్ళు ఉన్నారు, ఎట్లా కొనేస్తారు నమ్మకంతో అనుకునే రకం కాదు. ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ డెవలప్మెంట్స్కి అతి దగ్గరగా ఆ డెవలప్మెంట్స్ ఉన్నాయా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉందా, ఎయిర్పోర్ట్కి దూరం ఉందా, అసలు ఈ ప్రాజెక్టులన్నీ కొంచెం డిలే అయినా కూడా మనకి రేటు పెరుగుద్దా, ఇవన్నీ ఆలోచన చేసి స్కూల్స్ దగ్గర ఉన్నాయా, హైవే దగ్గర ఉందా, లేకపోతే ఈ హాస్పిటల్స్ అన్ని దూరంగా ఉన్నాయా, ఈ వెంచర్ వేసే దగ్గర నుంచి మనం ఊరి దగ్గర ఉందా లేదా, వాటర్ ఫెసిలిటీ ఉందా, బోర్ వేస్తే బోర్ మనకు పడుతుందా, ఇవన్నీ ఆలోచన చేసి మన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన వెరిఫై చేసి, మన లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఆ పేపర్స్ అన్నీ తీసుకొని అవన్నీ చూసుకున్న తర్వాత మన వెంచర్ అనేది స్టార్ట్ చేస్తాం. కాబట్టి క్లారిటీగా మన ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే అందరికీ మంచి హై రిటర్న్స్ వచ్చాయి. తీసుకున్న చాలామందికి 95%. ఈ 5% ఎందుకు అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటున్నారు, ఇంకా ఎక్కువ మాకు మంచి రిటర్న్స్ రావాలి అనుకుని అలాగే పెట్టారు. కానీ ఇప్పటి వరకు మంచి రిటర్న్స్ వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో మనం ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఈరోజు శ్రీకుష వెంచర్స్ ఉంది, కంపెనీ అలాగే ఉంటుంది, రేపు పర్సన్ ఉండకపోవచ్చు, కానీ రేపు శ్రీకుష వెంచర్స్ పేరు చెప్పి ఎంతమంది సంతోషిస్తా అనేది నాకు కావాలి. సో దానివల్లనే ఇంత దూరం వచ్చాను, ఇంత ముందుకు దూసుకెళ్తున్నాము. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటే ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు. ఇది ఇవాళ కెరీర్ పాయింట్.